తీసుకెళ్ళి డిఆర్‌జీ గ్రూపర్‌లో అంటే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తారు గదా! కోడింగ్‌కి 3ఎమ్, ఎపిక్ తర్వాత సీఏసీ కంప్యూటర్ అసిస్టెడ్ కోడింగ్ ఆప్టమ్‌ది. సో, ఈ సాఫ్ట్‌వేర్స్‌లో మీరెప్పుడైతే ఇన్‌పుట్ చేస్తారో ఈ డయాగ్నోసిస్‌ని మీ డిఆర్‌జీ వాల్యూ ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయిపోతుంది. ఓకేనా? మీరు పీడీఎక్స్ ని ఎస్‌డిఎక్స్‌గా, ఎస్‌డిఎక్స్‌ని పీడీఎక్స్‌గా చేసి చూడండి. టీఆర్‌జీ వాల్యూ మారిపోతుంది. సో, పీ ఇప్పుడు 2 కండిషన్స్ పేషెంట్‌కి మేజర్‌గా పీడీఎక్స్‌కి మీట్ అవుతున్నాయి. 2 ప్రిన్సిపల్ డయాగ్నోసిస్‌కి మీట్ అవుతున్నాయనుకో అప్పుడు మీరేది సెలెక్ట్ చేసుకుంటారు? ఏదైతే మీరు పీడీఎక్స్‌గా ఇస్తే డీఆర్‌జీ వాల్యూ ఎక్కువుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో థాట్ మాక్సిమం రీయింబర్స్‌మెంట్ ఆహ్, పే హాస్పిటల్‌కి వచ్చేలాగనమాట. ఏదైనా ఇచ్చినా తప్పులేదు. కానీ ఏదైతే మాక్సిమం డీఆర్‌జీ వాల్యూ ఇస్తుందో దాన్ని పీడీఎస్‌గా ఇస్తామనమాట. తర్వాత ఇక్కడ చూడండి అసైన్ ప్రొసీజర్